వృత్తం యొక్క పరిచయం. ఒక నిర్దిష్ట బిందువు నుండి సమాన దూరంలో ఉండే విధంగా కదిలే ఒక బిందువు యొక్క పథంగా ఒక వృత్తం నిర్వచించబడుతుంది. ఈ స్థిర బిందువు వృత్తం యొక్క కేంద్రంగా పిలువబడుతుంది మరియు స్థిర దూరాన్ని వ్యాసార్థమంటారు. వృత్తం పైన మరియు వృత్తంలోని బిందువులచే ఏర్పడిన ప్రాంతాన్ని వృత్తం యొక్క అంతర్భాగం అంటారు. వృత్తం వెలుపల ఉన్న అన్ని బిందువులచే ఏర్పడిన ప్రాంతాన్ని వృత్తం యొక్క బాహ్యం అంటారు. ఈ బిందువులన్నీ ఉన్న ప్రాంతం వృత్తం మీద మరియు లోపల ఉన్నవి కలుపుకొని వృత్తాకార ప్రాంతంగా పిలువబడుతుంది. రేఖాచిత్రంలో చూపిన విధంగా PQ అనే రేఖాఖండంను జ్యా అని పిలుస్తారు. వృత్తం యొక్క కేంద్రం గుండా వెళ్లే జ్యాను వృత్తం యొక్క వ్యాసం అంటారు. అది వ్యాసార్థానికి రెండింతలో. వృత్తంలోని ఒక భాగాన్ని చాపం అంటారు. ఇవ్వబడిన వృత్తంలో 2 భాగాలు ఉన్నాయి. PQను చిన్న చాపం అంటారు మరియు అది ఈ విధంగా ఉంటుంది. అలాగే PRQను ప్రధాన చాపం అంటారు మరియు అది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ R అనేది P మరియు Q మధ్యలో ఉండే ఏదైనా బిందువు. PQ అనేది వృత్తం యొక్క జ్యా అని అనుకుందాం. అప్పుడు PQ వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ భాగాలను సెగ్మెంట్ అని పిలుస్తారు. ప్రధాన చాపాన్ని కలిగి ఉన్న సెగ్మెంట్ను వృత్తం యొక్క ప్రధాన సెగ్మెంట్ అని అంటారు. లేక ఏ సెగ్మెంట్లో వృత్తం యొక్క కేంద్రం ఉంటుందో దానిని వృత్తం యొక్క ప్రధాన సెగ్మెంట్ అని పిలుస్తారు. చిన్న చాపాన్ని కలిగి ఉన్న సెగ్మెంట్ను వృత్తం యొక్క చిన్న సెగ్మెంట్ అని అంటారు. లేక ఏ సెగ్మెంట్లో వృత్తం యొక్క కేంద్రం ఉండదో దానిని వృత్తం యొక్క చిన్న సెగ్మెంట్ అని పిలుస్తారు.